ఆల్ ఆఫ్ యూ సీ లాస్ట్ క్లాస్లో మనము యావరేజ్ అటామిక్ మాస్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు మనము మాలిక్యూల్స్ ఇస్తే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే వాటి గురించి ఈ క్లాస్లో చెప్పుకుందాము. ఈరోజు ఇది డిస్కస్ చేద్దాం. ఎప్పుడైనా మీరు కంటిన్యూస్గా క్లాసెస్ వింటేనే అది ఏంటి దాంట్లో ఉండేది అనేది తెలుస్తుంది, కాన్సెప్ట్ ఏంటి అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ కాన్సెప్టు ఆ డెప్త్ అనేది మనకు తెలిసిందంటే ఏ క్వశ్చన్ అయినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఒక డైలాగ్ ఉంటుంది, డెప్త్గా కొడితే డీప్గా కోమాలేకపోవాలా అని. ఓకే, ఏ క్వశ్చన్ అయినా డెప్త్గా కొట్టినామంటే డీప్గా కోమాలేకపోతుంది అంతే. ఓకేనా? నౌ సీ హియర్, ఇక్కడ మాలిక్యూల్. వాట్ ఈజ్ మాలిక్యూల్? స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ సబ్స్టెన్స్ విచ్ హ్యావ్ ఫ్రీ ఎగ్జిస్టెన్స్. ఏదైనా స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ సబ్స్టెన్స్ని మనం ఏమంటామంటే మాలిక్యూల్ అంటాం. ఇప్పుడు ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్. See here, one molecule of CO2 is formed combination of one atom of carbon and two atoms of oxygen. అంటే CO2 ఎలా ఫామ్ అయింది? ఒక కార్బన్ ఆటము, రెండు ఆక్సిజన్ ఆటమ్స్ కంబైన్డ్ అయి ఫామ్ అయింది. టోటల్ హౌ మెనీ ఆటమ్స్? ఇందులో టోటల్ ఎన్ని ఉన్నాయి? 3 ఆటమ్స్ ఉన్నాయి. ఓకేనా? అలాగే ఇది ఒక మాలిక్యూల్. 1 CO2 అంటే అర్థం ఏంటంటే 1 మోల్ అని అర్థం. ఓకే, ఇది ఇప్పుడు CO2 అనేది మాలిక్యూల్. ఓకే, ఇక్కడ ఏమీ లేదంటే 1 అని అర్థం, 1 మోల్ అని అర్థం. ఇప్పుడు చూడు, ఇక్కడ వాడు 5 మోల్స్ ఆఫ్ CO2 ఇచ్చి అందులో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి అని చెప్పినాడు. 1 మోల్లో 1 కార్బన్ ఆటమ్స్ ఉన్నప్పుడు 5 మోల్స్లో 5 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. 5 × 1. ఓకే, ఇప్పుడు 1 మోల్ CO2లో 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. అప్పుడు 5 మోల్ CO2లో 1 మోల్ CO2లో 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి? 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. అప్పుడు 5 మోల్ CO2లో ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి? 5 × 2 10 మోల్స్ ఉంటాయి. ఇప్పుడు టోటల్ హౌ మెనీ మోల్స్ ఆటమ్స్ అంటే 5 + 10 15 ఉంటాయి. ఒక దాంట్లో 3 ఉన్నప్పుడు టోటలు 5 మోల్స్లో ఎన్ని ఉంటాయి? 5 × 3 15, అంతే కదా. 1 మోల్లో 3 ఆటమ్స్ ఉన్నప్పుడు 5 మోల్స్లో 5 × 3 15. ఓకే, నౌ సీ హియర్, CaCO3 ఒక మాలిక్యూల్ ఉంది. అందులో కాల్షియం 1 ఆటం ఉంది, కార్బన్ 1 ఆటం ఉంది, ఆక్సిజన్స్ 3 ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఓకే, అప్పుడు టోటల్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ టోటలు 5 ఉంటాయి. ఓకే, టోటలు 5 ఉంటాయి. 1 1 3 5. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఒక మాలిక్యూల్లో 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఒక మాలిక్యూల్లో 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు 250 మాలిక్యూల్స్ హ్యావింగ్ హౌ మెనీ ఆక్సిజన్ ఆటమ్స్ అని చెప్పినాడు. ఓకే, ఒక మాలిక్యూల్లో 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నప్పుడు 250 మాలిక్యూల్స్లో ఎన్ని ఉంటాయి అన్నప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తే 250 × 3, అంతే కదా. 250 × 3. ఒక మాలిక్యూల్లో 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటే 250 మాలిక్యూల్లో హౌ మెనీ ఆక్సిజన్ ఆటమ్స్ అంటే 250 × 3. ఓకే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ వాడు ఏమడిగినా అంటే మనకు Na/5 మాలిక్యూల్స్ అన్నాడు. Na/5 మాలిక్యూల్స్లో టోటల్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి అని చెప్పినాడు. ఓకే, టోటల్ ఆటమ్స్ హౌ మెనీ టోటల్ ఆటమ్స్ అని వాడు క్వశ్చన్ అడిగినాడు. ఇప్పుడు చూస్తే Na/5 మాలిక్యూల్స్ ఇచ్చినాడు, హౌ మెనీ టోటల్ ఆటమ్స్ అని ఇచ్చినాడు. అప్పుడు ఒక మాలిక్యూల్లో 5 ఆటమ్స్ ఉన్నప్పుడు 5 టోటల్ ఆటమ్స్ ఉన్నప్పుడు ఒక మాలిక్యూల్లో 5 టోటల్ ఆటమ్స్ ఉన్నాయి. ఇది ఒక మాలిక్యూలే కదా. అప్పుడు Na/5
ఓకే, Na/5 మాలిక్యూల్లో హౌ మెనీ టోటల్ ఆటమ్స్ అంటే మనం క్రిస్ క్రాస్ మెథడ్ చేస్తే ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుంది Na/5 × 5. ఓకే, Na అవుతుంది మనకు ఆన్సర్. ఓకేనా, ఇలా మనము క్యాలిక్యులేషన్ చేసుకోవాలా, అంతే కదా. అంటే ఒక మాలిక్యూల్లో ఎన్ని ఉంటాయో తెలిస్తే మనకు 250 మాలిక్యూల్ ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయో తెలుస్తుంది. ఒక మాలిక్యూల్లో టోటల్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయో తెలిస్తే Na/5 మాలిక్యూల్స్లో ఎన్ని టోటల్ ఆటమ్స్ ఉంటాయో మనకు తెలుస్తుంది. ఓకేనా, ఈ స్లైడ్ మీకు క్లియరా? ఓకే, నౌ సీ. ఓకే, ఇక్కడ C6H12O6 ఇచ్చినాడు. ఇందులో కార్బన్లు 6 ఆటమ్స్ ఉన్నాయి, హైడ్రోజన్లు 12 ఉన్నాయి, ఆక్సిజన్లు 6 ఉన్నాయి. అప్పుడు టోటల్ 24 ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 24 ఆటమ్స్ ఉన్నాయి. వాడు క్వశ్చన్ ఏమడిగినాడంటే, ఓకే 600 హైడ్రోజన్ ఆటమ్స్తో ఎన్ని మాలిక్యూల్స్ మనము ప్రిపేర్ చేయొచ్చు అన్నాడు. ఓకే, 600 ఆటమ్స్ దెన్ టోటల్ మాలిక్యూల్స్ ఎన్ని అని. ఓకే, 600 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, 600 హైడ్రోజన్ ఆటమ్స్తో ఎన్ని ఈ మాలిక్యూల్స్ మనం ప్రిపేర్ చేయొచ్చు అని వాడు క్వశ్చన్ అడిగినాడు. ఓకే, ఇప్పుడు ఒక మాలిక్యూల్ ప్రిపేర్ కావడానికి మనకు 12 హైడ్రోజన్ ఆటమ్స్ అవసరమవుతాయి. ఓకే, ఒక మాలిక్యూల్ ప్రిపేర్ కావడానికి అంటే 12 ఆటమ్స్ మనకు 1 మాలిక్యూల్ ప్రిపేర్ చేయొచ్చు 12 ఆటమ్స్తో. అప్పుడు 600 ఆటమ్స్తో ఎన్ని ప్రిపేర్ చేయొచ్చు అంటే క్రిస్ క్రాస్ చేయాలా. అప్పుడు ఏమవుతుంది 600/12 వస్తుంది ఆన్సర్. ఓకేనా, 12 ఆటమ్స్తో మనము ఒక మాలిక్యూల్ను ప్రిపేర్ చేయొచ్చు. అప్పుడు 600 ఆటమ్స్తో ఎన్ని మాలిక్యూల్ని ప్రిపేర్ చేయొచ్చు అంటే 50. ఇక్కడ చూడండి, మాలిక్యూల్స్ నుంచి ఆటమ్స్గా కన్వర్ట్ చేసేటప్పుడు మల్టిప్లై చేయాలా, ఆటమ్స్ నుంచి మాలిక్యూల్గా కన్వర్ట్ చేసేటప్పుడు డివైడ్ చేయాలా. అంటే బిగ్ టు స్మాల్ పోయేటప్పుడు మల్టిప్లై చేయాలా, స్మాల్ టు బిగ్ వచ్చేటప్పుడు ఏం చేయాలా, డివైడ్ చేయాలా. ఇప్పుడు బిగ్ మాలిక్యూల్ అంటే పెద్దది బిగ్, ఆటమ్ అంటే స్మాల్. ఇప్పుడు మాలిక్యూల్ టు ఆటమ్కి పోయేటప్పుడు మల్టిప్లై. ఓకే, మాలిక్యూల్ టు ఆటమ్ మల్టిప్లై, ఆటమ్ టు మాలిక్యూల్ డివైడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆటమ్ టు మాలిక్యూల్ పోతున్నాం, ఆటమ్ టు మాలిక్యూల్, అప్పుడు ఏం చేయాలి, డివైడ్ చేస్తున్నాం అంటే 600/12. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమడిగినాడంటే 1.2 × 10⁻23 ఆక్సిజన్ ఆటమ్స్ ఇచ్చి, ఓకే ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఇచ్చినాడు, 1.2 × 10⁻23 ఆక్సిజన్ ఆటమ్ ఇచ్చాడు. ఇప్పుడు మనము హౌ మెనీ SO3 మాలిక్యూల్స్ వీ కెన్ ప్రిపేర్ అని చెప్పినాడు. ఇన్ని ఆక్సిజన్ ఆటమ్స్తో ఎన్ని SO3 మాలిక్యూల్స్ మనం ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, 1.2 × 10⁻23 ఆటమ్ ఆఫ్ ఆక్సిజన్ డాష్ మాలిక్యూల్స్ ఆఫ్ SO3 వీ కెన్ ప్రిపేర్. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఓకే ఇప్పుడు ఆటమ్స్ టు మాలిక్యూల్ పోతున్నాం, ఆటమ్స్ టు మాలిక్యూల్ అంటే మనం డివైడ్ చేయాలా. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక SO3లో ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి, అంతే కదా. అంటే 3 ఆక్సిజన్ ఆటమ్స్తో 1 SO3ని ప్రిపేర్ చేయొచ్చు, అంతే కదా. 1 SO3ని మనం ప్రిపేర్ చేయొచ్చు. అప్పుడు 1.2 × 10⁻23తో హౌ మెనీ వీ కెన్ ప్రిపేర్ అంటే ఇది X అనుకుంటే క్రిస్ క్రాస్ చేద్దాం. ఓకే, క్రిస్ క్రాస్ చేస్తే ఓకే 1 × 1.2 × 10⁻23 X × 3, అప్పుడు X = ఏమవుతుంది, /3 అవుతుంది, అంతే కదా. 1.2 × 10⁻23. ఓకేనా, ఇలా ఒక SO3 మనం ప్రిపేర్ చేయడానికి 3 ఆక్సిజన్ ఆటమ్స్ అవసరమైనాయి. అప్పుడు ఇన్ని ఆక్సిజన్ ఆటమ్స్తో
ఇన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. 1.2 × 10⁻23 ఆక్సిజన్ ఆటమ్స్తో ఎన్ని SO3 మాలిక్యూల్స్ మనం ప్రిపేర్ చేయొచ్చు అంటే ఇలా మనం చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు 3 1 జా 3 4 జా. ఓకే, ఆడ పాయింట్ ఉన్నది కాబట్టి 0.4 పెట్టాం అంతే. ఓకే, ఇప్పుడు మనకు 4 అంటే పాయింట్ అట్లా అక్కడికి వినానికి ఫ్రంట్కి పోతే 10⁻−1 వస్తుంది. అప్పుడు 10⁻23 ఇది ఒకటి పోతే 22 వస్తుంది. ఓకేనా? నౌ సి ఈ స్లైడ్ క్లియరా మీకు? ఇది క్లియర్ అయితే ఓకే. నౌ ఇక్కడ మనకు ఒక మాలిక్యూల్ ఇచ్చినాడు, ఇక్కడ మనకు ఏమి ఇచ్చినాడు? ఒక మాలిక్యూల్ ఇచ్చినాడు. ఇది పెద్దది ఇది. ఓకే, ఇందులో కేలు 2 ఉన్నాయి, అల్యూమినియంస్ 2 ఉన్నాయి, సల్ఫర్లు 4 ఉన్నాయి, హెచ్లు 48 ఉన్నాయి, ఆక్సిజన్లు 40 ఉన్నాయి. ఓకే, ఓకేనా? ఇవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి వీటన్నిటిని మనం క్యాల్కులేట్ చేస్తే వస్తాయి ఆక్సిజన్లు ఎన్ని. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 × 3 12. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్లు 4 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 24. ఇవన్నీ క్యాల్కులేషన్ చేస్తే మనకు ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, ఇందులో ఆక్సిజన్లు 40 ఉన్నాయి, హైడ్రోజన్లు 48 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? ఓకే, హైడ్రోజన్లు 2 ఉన్నాయి, ఇక్కడ 24 48. ఓకేనా? హైడ్రోజన్లు 48. ఇప్పుడు వాడు మనకు ఒక క్వశ్చన్ అడిగినాడు. ఏం క్వశ్చన్ అడిగినాడు అంటే వాడు క్వశ్చను ఓకే, ఏ క్వశ్చన్ అడిగినాడంటే మనకు ఇప్పుడు ఆక్సిజన్లు ఇన్ని ఇచ్చాడు. 8 × 10⁻23 ఆటమ్స్ ఇచ్చాడు. 8 × 10⁻23 ఇచ్చాడు. 8 × 10⁻23 ఇచ్చి ఇన్ని ఆక్సిజన్ ఆటమ్స్కు ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ అవసరమవుతాయి అని చెప్పినాడు. ఓకే, ఇది ఈ మాలిక్యూల్ని బేస్ చేసుకున్నాడు. ఓకే, ఇన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటే ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ అవసరమవుతాయి అని చెప్పినాడు. ఓకే, ఇప్పుడు చూడండి 40 ఆక్సిజన్ ఆటమ్స్కు 48 హైడ్రోజన్ ఆటమ్స్ రిక్వైర్ అయినాయి. ఓకే, 40 ఆక్సిజన్ ఆటమ్స్కు 48 హైడ్రోజన్ ఆటమ్స్ రిక్వైర్ అయినాయి. అంటే 40కి 48 హైడ్రోజన్ ఆటమ్స్ రిక్వైర్ అయినప్పుడు 8 × 10⁻23 ఆక్సిజన్ ఆటమ్స్కు 40 ఆక్సిజన్ ఆటమ్స్కు 48 హైడ్రోజన్ ఆటమ్స్ రిక్వైర్ అయినాయి. ఓకే, అప్పుడు 8 × 10⁻23 ఆక్సిజన్ ఆటమ్స్కు హౌ మెనీ హైడ్రోజన్ ఆటమ్స్ రిక్వైర్ అవుతాయి అంటే మనం ఎక్స్ అనుకుంటే దాన్ని క్రిస్ క్రాస్ చేసినాం. అప్పుడేమవుతుంది? 40 × x = 48 × 8 × 10⁻23 ఇది వస్తుంది. అప్పుడు మనం క్యాల్కులేషన్ చేస్తే ఏమొస్తుంది? 9.6 × 10⁻23 వస్తుంది. అంటే వాడు మన క్వశ్చన్ ఎలాగైనా అడగచ్చు. ఓకే, దాంట్లో మనము కాన్సెప్ట్ తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఏమడిగినాడంటే ఇన్ని ఆక్సిజన్ ఆటమ్స్కు ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ రిక్వైర్ అయినాయి అంటే ఈ మాలిక్యూల్లో 40 ఆక్సిజన్ ఆటమ్స్కు 48 హైడ్రోజన్ ఆటమ్స్ రిక్వైర్ అయినాయి. అంటే 40 ఆక్సిజన్ ఆటమ్స్కు 48 రిక్వైర్ అయినప్పుడు 8 × 10⁻23 ఆక్సిజన్ ఆటమ్స్కు హౌ మెనీ హైడ్రోజన్ ఆటమ్స్ రిక్వైర్ అయినాయి అంటే క్రిస్ క్రాస్ మెథడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. ఓకేనా? వచ్చిందా? ఇప్పుడు చూస్తే ఇంకొకటి అటామిసిటీ. ఇక్కడ అటామిసిటీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ 1 మాలిక్యూల్ ఆఫ్ సబ్స్టెన్స్. 1 మాలిక్యూల్ ఆఫ్ సబ్స్టెన్స్, ఒక మాలిక్యూల్ ఆఫ్ సబ్స్టెన్స్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయని చెప్పేది అటామిసిటీ. ఓకేనా? ఇక్కడ చూస్తే మోనో అటామిక్ అంటే హ్యావింగ్ ఓన్లీ 1 ఆటమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇనర్ట్ గ్యాసెస్, హీలియం, నియాన్, ఆర్గాన్ వాటిలో ఒకటే ఉంటుంది. ఈ హీలియం వచ్చి He2గా ఉండదు. ఓకే, అది సింగిల్గానే ఉంటుంది. కాబట్టి మోనో అంటే 1 అని అర్థం. ఇక్కడ మోనో అంటే అర్థమైంది 1. ఓకే, అంటే అవి సింగిల్గానే ఉంటాయి, హీలియం, నియాన్, ఆర్గాన్. ఓకే, డైఅటామిక్ మాలిక్యూల్. డై అంటే 2 ఆటమ్స్ ఉండాలి. డైఅటామిక్ అంటే 2 ఉండాలి.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి డయాటామిక్ మాలిక్యూల్స్ 2 టైప్స్, హోమో అండ్ హెటిరో. హోమో అంటే సేమ్ ఆటమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ O2, ఇందులో 2 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమన్నాం, డై అన్నాం. ఇందులో 2నే ఉన్నాయి N2లో కాబట్టి డై అని చెప్పినాం. ఇక్కడ 2నే ఉన్నాయి కాబట్టి డై అని చెప్పినాం. ఇక్కడ 2నే ఉన్నాయి, డై. అంటే అవి సేమే కదా, ఓ ఉంది ఇందులో N ఉంది, సేమ్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి హోమో. హెటిరో అంటే డిఫరెంట్ ఆటమ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ 2 ఆటమ్స్ ఉంటాయి, ఇవి డైయే. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇవి డైయే. ఇక్కడ కార్బన్ ఆక్సిజన్ డిఫరెంట్, నైట్రోజన్ ఆక్సిజన్ డిఫరెంట్, HCl డిఫరెంట్ కాబట్టి హెటిరో. ఓకేనా. ఇక్కడ చూస్తే ఇప్పుడు మాలిక్యులర్ మాస్ అంటే మాస్ ఆఫ్ 1 మాలిక్యూల్ అని అర్థం. మాలిక్యులర్ మాస్ అంటే అర్థమైంది, మాస్ ఆఫ్ 1 మాలిక్యూల్. దీన్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే AMUతో మనము ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే, AMUతో. ఇప్పుడు గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటే మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ మాలిక్యూల్ అని అర్థం. మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ మాలిక్యూల్ గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటే. దీన్నే మనం ఏమంటామంటే మోలార్ మాస్ అంటాం. ఓకే, గ్రామ్ మాలిక్యులర్ మాస్ని మనం ఏమంటాం, మోలార్ మాస్ అంటాం. ఓకే, గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటే అర్థం ఏంటంటే మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ మాలిక్యూల్. ఈ గ్రామ్ మాలిక్యులర్ మాస్ను మనము దేంతో ఎక్స్ప్రెస్ చేస్తామంటే GM, గ్రామ్తో. ఓకే, దీన్ని మాలిక్యులర్ మాస్ను AM తో. ఇప్పుడు చూస్తే CO2కు మాలిక్యులర్ మాసు, గ్రామ్ మాలిక్యులర్ మాసు. ఓకే, CO2 మాలిక్యులర్ మామూలుగా ఇవి కౌంట్ చేస్తే ఎంత వస్తుంది, కార్బన్ 12, ఓకే, ఆక్సిజన్ 16 × 2, అప్పుడేమొస్తుంది 44 వస్తుంది. ఓకే, 44. వీటి మాలిక్యులర్ మాసు, గ్రామ్ మాలిక్యులర్ మాసు, ఓకే, అన్ని వాల్యూస్ సేమే. కానీ ఇక్కడ ఏమవుతుంది, మాలిక్యులర్ మాస్ను AMU రాస్తాము, అదే గ్రామ్ మాలిక్యులర్ మాస్లో GM రాస్తాము. ఓకే, మాలిక్యులర్ మాస్లో AMU రాస్తాము, గ్రామ్ మాలిక్యులర్ మాస్లో GM, గ్రామ్ రాస్తాము, అంతే తేడా. ఓకే, గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటే మోలార్ మాస్ అని గుర్తుపెట్టుకోవాలా. ఓకే, గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటే మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ మాలిక్యూల్ అని గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు చూస్తే మనము గ్రామ్ అటామిక్ మాస్ ఆఫ్ A ఎంత ఇచ్చాడు, మనకు 50 ఇచ్చినాడు. ఓకే, ఇప్పుడు A3 మోలార్ మాస్ను ఫైండ్ అవుట్ చేయమన్నాడు. A3 మోలార్ మాస్ను. ఇది A3 అనేది హోమో ట్రైఅటామిక్ మాలిక్యూల్. హోమో అంటే సేమ్, అన్నీ ఏ ఉన్నాయి, 3 సేమ్ ఉన్నాయి. A3 అంటే 3 సేమ్ ఉన్నాయి కాబట్టి హోమో. ఇక్కడ 3 ఉన్నది కాబట్టి ట్రై. ఓకే, ట్రై. A3 యొక్క మాలిక్యులర్ మాస్ను వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ మాలిక్యులర్ మాస్. A3 హ్యావింగ్ హౌ మెనీ A atoms? 3 atoms. ఓకే, 1 A mass how much? 50. That's why 50 × 3 150. ఓకే, ఒక A మాస్ 50 అయినప్పుడు 3A మాస్ ఏమవుతుంది, 3 × 50 150 అవుతుంది. ఇప్పుడు హోమో టెట్రా అటామిక్, టెట్రా అంటే 4, హోమో అంటే సేమ్. ఓకే, అప్పుడు దానికి ఎగ్జాంపుల్ P4. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, P4. 4 ఉన్నాయా, అవి P4 అంటే Pలు 4 ఉన్నాయని అర్థం. ఓకే, టెట్రా అంటే 4. ఇప్పుడు ఆక్టా అటామిక్ మాలిక్యూల్, ఆక్టా అంటే 8 ఆటమ్స్. ఓకే, ఆక్టా అంటే 8 ఆటమ్స్. ఇక్కడ ఇది మళ్ళీ 2 టైప్స్, హోమో అని హెటిరో. హోమో అంటే సేమ్ ఆటమ్స్. S8 అంటే ఇక్కడ 8 ఆటమ్స్ ఉన్నాయి, సల్ఫర్ ఆటమ్స్, అన్నీ సేమ్ ఉన్నాయి, 8 సల్ఫర్లే. ఇక్కడ హెటిరో అంటే డిఫరెంట్ ఆటమ్స్. ఇప్పుడు చూడు, C2H6, కార్బన్లు 2, హైడ్రోజన్లు 6, టోటల్ 8. అంటే ఇక్కడ 2 డిఫరెంట్ ఉన్నాయి, కార్బను హైడ్రోజన్ 2 టైప్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటాం, హెటిరో అంటాం. డిఫరెంట్ ఉంటే హెటిరో. ఇక్కడ 8 ఉన్నాయి. ఓకే, ఈ స్లైడ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటే మోలార్ మాస్ అని అర్థం. గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటే మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ మాలిక్యూల్ అని అర్థమని మనం ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, నౌ
ఇక్కడ SO3 ఇచ్చినాడు. SO3 మోలార్ మాసు గ్రామ్ మాలిక్యులర్ మాసు 18, కానీ వాటి యూనిట్స్ అనేవి మనకు చేంజ్ అయిపోయినాయి. ఓకేనా. ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చినాడు. ఏమని ఇచ్చాడు? 100 గ్రామ్ ఆఫ్ CaCO3 100 గ్రామ్ ఆఫ్ CaCO3 అన్నాడు. అందులో మనం ఏం కనుక్కోవాలా? మాలిక్యూల్స్ అనేవి కనుక్కోవాలా. దానిలో ఎన్ని ఆటమ్స్, Ca ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, O3 ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలంటే హౌ మెనీ మాలిక్యూల్స్ CaCO3 100 గ్రామ్స్లో హౌ మెనీ CaCO3 మాలిక్యూల్స్ ఉన్నాయంటే ఫస్ట్ ఏం చేయాలంటే మాలిక్యూల్స్ను, ఇది ఒక మాలిక్యూలే కదా, CaCO3 ఒక మాలిక్యూల్ ఇచ్చినప్పుడు ఓకే గ్రామ్స్లలో ఇచ్చి హౌ మెనీ మాలిక్యూల్స్ అంటే అప్పుడు ఫార్ములా ఏంటంటే మోల్ ఇంటూ Na. ఓకే, ఇలా మాలిక్యూల్ ఇచ్చినప్పుడు మోల్ ఇంటూ Na. ఇప్పుడు మాలిక్యూల్ని ఎలా కనుక్కుంటాము? మోల్ ఇంటూ Na కదా. అప్పుడు మోల్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అంటే క్వశ్చన్లో ఇచ్చిన వెయిట్, గివెన్ వెయిట్ ఎంత? 100. CaCO3 వెయిట్ ఎంత? 100 ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది, అంతే కదా. ఈజ్ ఈక్వల్ టు CaCO3 వెయిట్ ఎంత? 100. ఓకే, CaCO3 వెయిట్ 100. ఇప్పుడు మనకు ఎంత వచ్చింది? మోల్ అనేది 1 వచ్చింది, 1 ఇంటూ Na. అప్పుడు హౌ మెనీ మాలిక్యూల్స్ ఉన్నాయి? Na మాలిక్యూల్స్, అంతే కదా. మాలిక్యూల్స్ Na ఉన్నాయి. 100 గ్రామ్స్లో హౌ మెనీ CaCO3 మాలిక్యూల్స్ ఉన్నాయి? 100 గ్రామ్స్ హౌ మెనీ CaCO3 మాలిక్యూల్స్ కంటైనింగ్ అంటే 1 Na మాలిక్యూల్. ఓకే, ఇందులో ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి అంటే Ca 1, కార్బన్ 1, ఆక్సిజన్లు 3, టోటల్ 5. ఓకే, టోటల్ 5. ఇప్పుడు టోటల్ ఆటమ్స్ ఎన్ని అంటే 5 Na. అందులో కాల్షియం అంటే 1 ఉంది కాబట్టి 1 Na. కార్బన్లు 7 ఉన్నాయి, 1 ఉన్నది కాబట్టి 1 Na. ఆక్సిజన్లు 3 ఉన్నాయి కాబట్టి 3 Na. ఓకే, నౌ సి ఇక్కడ క్యాలిక్యులేట్ టోటల్ ఆటమ్స్ ఇన్ 90 గ్రామ్ ఆఫ్ H2O అన్నాడు. ఏమిచ్చాడు? 90 గ్రామ్ ఆఫ్ H2O ఇచ్చి టోటల్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోమన్నాడు. అంటే మాలిక్యూల్ ఇచ్చినాడు, గ్రామ్స్లో ఇచ్చినాడు, టోటల్ ఆటమ్స్ కనుక్కోమన్నాడు. ఓకే, అంటే ఫస్ట్ మాలిక్యూల్స్ని కనుక్కోవాలి. ఆ గ్రామ్స్ నుంచి మాలిక్యూల్స్ని కనుక్కోవాలి. గ్రామ్స్ నుంచి మాలిక్యూల్స్ని కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది? మోల్ ఇంటూ Na. ఓకే, ఆటమ్స్ కనుక్కోవాలంటే ఏంది? మాలిక్యూల్ ఇంటూ ఆటమ్స్, నెంబర్ ఆఫ్ ఆటమ్స్. ఓకే, ఆటమ్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ మాలిక్యూల్స్ని కనుక్కోవాలా. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్? మాలిక్యూల్స్. ఇదేంది? మాలిక్యూల్. మోల్ ఇంటూ Na అంటే మాలిక్యూల్ను కనుక్కొని వీ హ్యావ్ టు ఫస్ట్ మాలిక్యూల్, దెన్ మల్టిప్లై విత్ ఆటమ్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఓకే, నౌ సి ఫస్ట్ మాలిక్యూల్స్ని కనుక్కుందాం. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఆటమ్స్ ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ మాలిక్యూల్స్. ఇఫ్ ఇన్ క్వశ్చన్ given molecule, first we have to find out molecules, number of molecules. See here, 90 గ్రాములో ఎన్ని H2O మాలిక్యూల్స్ ఉన్నాయో కనుక్కోవాలి. అప్పుడు ఫార్ములా ఏంది? మోల్ ఇంటూ Na. మోల్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. గివెన్ వెయిట్ ఎంత? 90. H2O మాలిక్యులర్ వెయిట్ ఎంత? 18. 90 by 18 ఇంటూ Na. అప్పుడు 5 Na అవుతుంది. ఓకే, అప్పుడు మాలిక్యూల్ వచ్చిందా? మాలిక్యూల్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఓకే, 5 Na. ఆటమ్స్ కనుక్కోవాలంటే ఇంటూ ఆటమ్స్. ఓకే, టోటల్ ఆటమ్స్ H2Oలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. Hలు 2, ఆక్సిజన్ 1. దాన్నే మనము అటామిసిటీ అని కూడా అంటాం. ఓకే, అటామిసిటీ అంటే మాలిక్యూల్ ఇంటూ అటామిసిటీ. టోటల్ ఆటమ్స్ 3 ఉన్నాయి. అప్పుడు 3తో మల్టిప్లై చేస్తే 15 Na. ఓకే, అప్పుడు 15 ఇంటూ 6 Na మీన్స్ వాట్? 6 ఇంటూ 10 to the power of 23. క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇంత వస్తుంది. ఓకే,
అంటే ఇక్కడ మీరు నేర్చుకునేది ఏంటి అంటే 90 గ్రామ్ ఆఫ్ H2Oలో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి అంటే ఆ గ్రామ్స్ను ముందు మోల్స్లే కన్వర్ట్ చేసి తర్వాత మాలిక్యూలే కన్వర్ట్ చేసిన మోల్స్ రాసి ఇంటూ ఎన్ఏ చేస్తే మాలిక్యూల్ అవుతుంది. ఆటమ్స్ అని అడిగినాడు కాబట్టి మాలిక్యూల్ ఇంటూ ఆటమ్స్, మాలిక్యూల్ ఇంటూ ఆటమ్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి మాలిక్యూల్ ఇంటూ ఆటమ్స్ అంటే ఓకే. నవ్ సి one more question. Oxygen atoms in 900 gram of C6H12O6. Okay? Oxygen atoms in 900 gram of C6H12O6 అన్నాడు. ఓకేనా? ఓకేనా? ఓకే అమ్మా, తర్వాత మళ్ళీ చెప్తాం. థ్యాంక్ యూ.